Good evening to one and all. Today in this video we are going to discuss about the GNDSR. సో ఈ జిఎన్ఎస్ఆర్ ఎగ్జామ్ సిరీస్లో మనం జిఎన్ఎస్ఆర్ని లైన్ టు లైన్ చదవదామని ట్రై చేస్తున్నాము. ఈ జిఎన్ఎస్ఆర్లో మనకి చాప్టర్ వైజ్ మనకి కంప్లీట్ జిఎన్ఎస్ఆర్లో 18 చాప్టర్స్ 7 అపెండిక్సెస్ ఉంటాయి. ఇందులో మనం సెకండ్ చాప్టర్ని కంప్లీట్ చేసాము, థర్డ్ చాప్టర్లోకి ఎంటర్ అయ్యాము. ఈ థర్డ్ చాప్టర్ అనేది సిగ్నల్స్ గురించి చెప్పడం జరుగుతుంది. ఈ థర్డ్ చాప్టర్లో కంప్లీట్గా మనకి 85 రూల్స్ అనేది ఉండటం జరుగుతుంది. మన ప్రీవియస్ పార్ట్ 1లో మనము 3.6 వరకు అంటే 6 రూల్స్ కంప్లీట్ చేసాము. సో ఇప్పుడు మనకి 3.7లో ఏదైతే ఉందో అది చదువుతాము. 3.7 రూల్ ఏం చెప్తుందంటే డిస్క్రిప్షన్ ఆఫ్ డిస్టెంట్ సిగ్నల్ అండ్ దర్ ఇండికేషన్స్. ఈ డిస్టెంట్ సిగ్నల్ అంటే ఏం చేస్తుంది అంటే ఏదైతే స్టాప్ సిగ్నల్ ఉంటుందో దానికి ప్రీ వార్నింగ్ ఇవ్వడం కోసం మనం డిస్టెన్స్ సిగ్నల్స్ అనేది ప్రొవైడ్ చేస్తాము. ఈ డిస్టెన్స్ సిగ్నల్ అనేది కలర్ లైట్ ఉండొచ్చు లేదా సెమాఫోర్ కూడా ఉండొచ్చు. సెమాఫోర్లో అయితే మనకి ఫిష్ టైల్ ల్యాంప్ ఉంటుంది, కలర్ లైట్లో అయితే బల్బుల సహాయంతో మనకి డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఓకేనా. సో ఇక్కడ మనకి ఈ సెమాఫోర్ సిగ్నలింగ్ 2 ఆస్పెక్ట్ సిగ్నలింగ్లో కాషన్ ఆస్పెక్ట్ డిఫాల్ట్గా ఆన్లో ఉన్నప్పుడు కాషన్ ఆస్పెక్ట్ ఏ విధంగా ఉంటుంది అంటే ప్రొసీడ్ అండ్ బీ ప్రిపేర్డ్ టు స్టాప్ ఎట్ ద నెక్స్ట్ స్టాప్ సిగ్నల్ అన్నది ఇండికేషన్ చేస్తుంది లోకో పైలట్కి. ఎక్కడన్నా సరే ఆన్ ఆస్పెక్ట్లో కాషియస్గా ఉంటుంది. అంటే ఈ డిస్టెంట్ సిగ్నల్ని మీరు కాషియస్గా పాస్ అవ్వచ్చు, నెక్స్ట్ స్టాప్ సిగ్నల్ కాడ మీరు ఆగే తండుకు సిద్ధంగా ఉండండి అని చెప్తారు. ఒకవేళ డిస్టెంట్ సిగ్నల్ అనేది 2 ఆస్పెక్ట్ సిగ్నలింగ్ టెరిటరీలో మనకి సెమాఫోర్ డిస్టరింగ్ సిగ్నలింగ్. ఓకే, నెక్స్ట్ ఈ ఆఫ్ ఆస్పెక్ట్లో ప్రొసీడ్ ఆస్పెక్ట్ అన్నది చెప్తుంది. ఈ ప్రొసీడ్ ఆస్పెక్ట్ ఏం ఇండికేట్ చేస్తుంది అంటే నువ్వు ప్రొసీడ్ అయిపో అంటే నెక్స్ట్ బ్లాక్ సెక్షన్ క్లియర్గా ఉంది, మీరు ప్రొసీడ్ అవ్వచ్చు అన్నది ఇండికేట్ చేస్తుంది. ఓకేనా. ద సిగ్నల్ షెల్ బి ప్రొవైడెడ్ ఓన్లీ ఇన్ మాడిఫైడ్ లోవర్ క్వాడ్రంట్ సిగ్నలింగ్ టెరిటరీ. సో నెక్స్ట్ ఇప్పుడు మనం ఒకసారి ఈ మల్టిపుల్ ఆస్పెక్ట్ సిగ్నలింగ్ టెరిటరీలో ఒక డిస్టెంట్ సిగ్నల్ మనకి ఏ విధంగా ఉంటుందో చూద్దాం. మల్టిపుల్ ఆస్పెక్ట్ డిస్టెంట్ సిగ్నలింగ్ టెరిటరీలో మనకి ఆన్ ఆస్పెక్ట్లో కాషన్ ఆస్పెక్ట్ చూపిస్తుంది. నెక్స్ట్ టేకన్ ఆఫ్ అయినప్పుడు మనకి ఎయిదర్ 2 ఆస్పెక్ట్స్ ఉంటుంది, అంటే అటెన్షన్ అన్న చూపించవచ్చు లేదా ప్రొసీడ్ ఆస్పెక్ట్ అన్న చూపించవచ్చు. కాషన్ ఆస్పెక్ట్ చూపించినప్పుడు లోకో పైలట్కి ఏం ఇండికేట్ చేస్తుంది అంటే ప్రొసీడ్ అండ్ బీ ప్రిపేర్ టు స్టాప్ ఎట్ నెక్స్ట్ స్టాప్ సిగ్నల్. మీరు ఈ సిగ్నల్ని ప్రొసీడ్ అవ్వండి, నెక్స్ట్ స్టాప్ సిగ్నల్ కాడ మీరు ఆగేతందుకు సిద్ధంగా ఉండండి అని చెప్తుంది. ఒకవేళ టేకన్ ఆఫ్ అయినప్పుడు అటెన్షన్ ఆస్పెక్ట్ ఈ 3 అకేషన్స్లో మనం చూస్తాం. ఎప్పుడైతే సరే ట్రైన్ మనకి స్టేషన్ యొక్క మెయిన్ లైన్లో వచ్చి ఆగినప్పుడు లేదా ట్రైన్ ఎప్పుడైతే మనకి లూప్ లైన్లో వచ్చి ఆగేటందుకు ఉన్నప్పుడు నెక్స్ట్ ట్రైన్ అనేది వయా లూప్ లైన్ త్రూ వెళ్ళే అకేషన్స్లో మనకి డిస్టెంట్ సిగ్నల్ అనేది అటెన్షన్ చూపించడం జరుగుతుంది. అటెన్షన్ చూపించింది అంటే అతను దాని లోకో పైలట్కి ఏం ఇండికేట్ చేస్తుంది అంటే ప్రొసీడ్ అండ్ బీ ప్రిపేర్ టు పాస్ ద నెక్స్ట్ సిగ్నల్ ఎట్ సచ్ రెస్ట్రిక్టెడ్ స్పీడ్స్ may be prescribed by the special instruction. The train is being received either on main line or is required to stop at the starter signal or on loop line and is required to stop at the starter signal of the loop line or pass run through via the loop lines. సో ఎప్పుడైతే ఒక డిస్టెంట్ సిగ్నల్ అనేది మనకి అటెన్షన్ ఆస్పెక్ట్ చూపిస్తుందో ఆ డిస్టెంట్ సిగ్నల్ ప్రొసీడ్ అవ్వాలి, నెక్స్ట్ స్టాప్ సిగ్నల్ ఏదైతే ఉందో ఆ స్టాప్ సిగ్నల్ రెస్ట్రిక్టివ్ స్పీడ్తో పాస్ అవ్వాలి. ఆ రెస్ట్రిక్టివ్ స్పీడ్ ఎంత అన్నది కూడా మనకి స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ ద్వారా ఆ జోనల్ రైల్వే వాళ్ళు ఇవ్వటం జరుగుతుంది. నెక్స్ట్ మెయిన్ లైన్లో ఆగడానికి సిద్ధంగా ఉండాలి, లేదా లూప్ లైన్ స్టార్టర్ దగ్గర ఆగడానికి సిద్ధంగా ఉండాలి, లేదా లూప్ లైన్ స్టార్టర్ టేకన్ ఆఫ్ అయినప్పుడు వయా లూప్ లైన్ త్రూ వెళ్ళినప్పుడు కూడా ఈ 3 అకేషన్స్లో మనకి డిస్టెంట్ సిగ్నల్ అన్నది అటెన్షన్ ఆస్పెక్ట్ చూపిస్తుంది. ఒకవేళ ప్రొసీడ్ ఆస్పెక్ట్ ఎప్పుడు చూపిస్తుంది అంటే బ్లాక్ సెక్షన్ అహెడ్ ఇస్ క్లియర్, కంప్లీట్ బ్లాక్ సెక్షన్ క్లియర్గా ఉంది, స్టేషన్ మెయిన్ లైన్ ద్వారా మీరు రన్ త్రూ అవ్వచ్చు అన్న అకేషన్స్లో చూపిస్తుంది. నెక్స్ట్ ఈ డిస్టెంట్ సిగ్నల్ అన్న ఈ అకేషన్స్లో సెమాఫోర్లో పైన ఉండే అటెన్షన్ ఆస్పెక్ట్లో పైన ఉండే ఎల్లో లైట్కి కింద ఉండే ఎల్లో లైట్కి మధ్య డిస్టెన్స్ 1.5 మీటర్స్ మనకి డిస్టెన్స్ అన్నది ఉండటం జరుగుతుంది. కలర్ లైట్ సిగ్నలింగ్లో కూడా సేమ్ ఏ అకేషన్స్ ఉంటాయి. మల్టిపుల్ ఆస్పెక్ట్ సిగ్నలింగ్ టెరిటరీలో ఒక ఎల్లో లైట్ చూపించినప్పుడు ఆస్పెక్ట్ అనేది కాషన్ ఆస్పెక్ట్, ఇండికేషన్ అనేది సేమ్ ప్రొసీడ్ అండ్ బీ ప్రిపేర్ టు స్టాప్ ఎట్ ద నెక్స్ట్ స్టాప్ సిగ్నల్. ఏ స్టాప్ సిగ్నల్కి అయితే అది ప్రీవాన్ చేస్తుందో ఆ స్టాప్ సిగ్నల్ దగ్గర ఆగేతందుకు సిద్ధంగా ఉండాలి అని చెప్పడం జరుగుతుంది.
నెక్స్ట్ అటెన్షన్ ఆస్పెక్ట్ టేకన్ అప్ అయినప్పుడు అటెన్షన్ ఆస్పెక్ట్ అన్న చూపించవచ్చు లేదా ప్రొసీడ్ ఆస్పెక్ట్ అన్న చూపించవచ్చు. అటెన్షన్ ఆస్పెక్ట్ చూపించినప్పుడు 3 అకేషన్స్లో మనకు అటెన్షన్ చూపిస్తుంది. స్టేషన్ మెయిన్ లైన్లో బండి ఆగాల్సిన సందర్భంలో, స్టేషన్ లూప్ లైన్లో బండి ఆగాల్సిన సందర్భంలో, స్టేషన్ లూప్ లైన్ ద్వారా బండి రన్ త్రూ అయిన సందర్భంలో మనకి అటెన్షన్ ఆస్పెక్ట్ చూపిస్తుంది. అటెన్షన్ ఆస్పెక్ట్ చూపించినప్పుడు లోకో పైలట్కి ఏం ఇండికేట్ చేస్తుంది అంటే ఈ సిగ్నల్ని ఈ డిస్టెంట్ సిగ్నల్ని అటెన్షన్లో ప్రొసీడ్లో మీరు పాస్ అవ్వండి. ప్రొసీడ్ అండ్ బీ ప్రిపేర్ టు పాస్ ద నెక్స్ట్ స్టాప్ సిగ్నల్ ఏదైతే ఉందో ఆ నెక్స్ట్ స్టాప్ సిగ్నల్ని రెస్ట్రిక్టివ్ స్పీడ్తో పాస్ అవ్వండి. ఏ రెస్ట్రిక్టివ్ స్పీడ్తో పాస్ అవ్వాలన్నది ప్రిస్క్రైబ్డ్ బై ద స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ చెప్పిన ఆ జోనల్ స్పెషల్ ఇన్స్ట్రక్షన్ చెప్పిన స్పీడ్తో పాస్ అవ్వాలి. నెక్స్ట్ మెయిన్ లైన్లో అన్న ఆగాలి, లూప్ లైన్లో అన్న ఆగాలి, లేదంటే లూప్ లైన్ వయా లూప్ లైన్ అన్న త్రూ అన్న వెళ్ళాలి. ప్రొసీడ్ ఆస్పెక్ట్ చూపించినప్పుడు కూడా మనకి ఈ బ్లాక్ సెక్షన్ అహెడ్ మొత్తం క్లియర్గా ఉంది, కంప్లీట్ స్టేషన్లో మెయిన్ లైన్ ద్వారా రన్ త్రూ అవ్వండి అని ఇండికేట్ చేస్తుంది. ఓకేనా. నెక్స్ట్ ద చేంజ్ నెక్స్ట్ ఇది మనకి ఈ డిస్టెంట్ సిగ్నల్ అన్నది సింగిల్ డిస్టెంట్ ఉంటుంది, డబుల్ డిస్టెంట్ ఉంటుంది. ఈ డిస్టెంట్ సిగ్నల్ అనేది మనం ఏ విధంగా ఐడెంటిఫై చేస్తాము అంటే ఒక పీ మార్కర్ ద్వారా ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. ఒకవేళ సింగిల్ డిస్టెంట్ గురించి చూస్తే మనకి ఏ స్టాప్ సిగ్నల్కి అయితే ప్రీవాన్ చేస్తుందో ఆ స్టాప్ సిగ్నల్ నుంచి 1000 మీటర్స్ డిస్టెంట్లో ఈ డిస్టెంట్ సిగ్నల్ అనేది అరేంజ్ చేయడం జరుగుతుంది. సింగిల్ డిస్టెంట్ ఏరియాలో నార్మల్గా డిఫాల్ట్గా అది కాషన్ ఆస్పెక్ట్లో ఉంటుంది. టేకన్ ఆఫ్ అయినప్పుడు ప్రొసీడ్ ఆస్పెక్ట్ చూపిస్తుంది. నెక్స్ట్ ఈ సిగ్నల్ ఏదైతే సింగిల్ డిస్టెంట్ ఏరియాలో డిస్టెంట్ సిగ్నల్ నుంచి 400 మీటర్స్ దూరంలో ఒక సిగ్నల్ వార్నింగ్ బోర్డ్ అన్నది అరేంజ్ చేయడం జరుగుతుంది. ఎక్కడైతే ఏ సెక్షన్లో అయితే ట్రైన్ 110 km/h స్పీడ్ కన్నా వెళ్తాదో అటువంటి సందర్భంలో మనకి ఈ డిస్టెంట్ని కాస్త ఎన్హాన్స్ చేసి మనం డబల్ డిస్టెంట్ అన్నది అరేంజ్ చేయడం జరుగుతుంది. ఈ డబల్ డిస్టెంట్ ఏరియాలో స్టాప్ సిగ్నల్ కాడి నుంచి 2000 మీటర్స్ దూరంలో మనము 2000 మీటర్ల దూరంలో మనము ఒక డిస్టెంట్ సిగ్నల్ అరేంజ్ చేస్తాము. దానికి ఇంటర్మీడియట్గా 1000 మీటర్స్ కాడ ఇంకొక డిస్టెంట్ అరేంజ్ చేస్తాము. ఇంటర్మీడియట్గా 1000 కాడ మనం అరేంజ్ చేసిన దాన్ని ఇన్నర్ డిస్టెంట్ అంటాము. 2000 మీటర్ గారు అరేంజ్ చేసిన సిగ్నల్ని డిస్టెంట్ సిగ్నల్ అంటాము. పీ మార్కర్తో మనం ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనము 400 మీటర్స్ డిస్టెంట్ సింగిల్ డిస్టెంట్ ఏరియాలో మనము 400 మీటర్స్ డిస్టెన్స్ సిగ్నల్ నుంచి 400 మీటర్ల దూరంలో మనం ఒక సిగ్నల్ వార్నింగ్ బోర్డ్ అన్నది అరేంజ్ చేసాం కదా, అది డబల్ డిస్టెంట్ ఏరియాలో అవసరం లేదు. డబల్ డిస్టెంట్ ఏరియాలో ఆల్రెడీ ఇంకొక 1000 మీటర్స్ అంటే ఓవరాల్గా 2000 మీటర్స్ కాడ మనం ఇంకొక సిగ్నలే పెడుతున్నాం కాబట్టి ఆ సిగ్నల్ వార్నింగ్ బోర్డ్ అన్నది ఎలిమినేట్ చేస్తాము. డబల్ డిస్టెంట్ ఏరియాలో సిగ్నల్ వార్నింగ్ బోర్డ్ని ఎలిమినేట్ చేస్తాము. డబల్ డిస్టెంట్ ఏరియాలో 2 డిస్టెన్స్లు ఉంటాయి. రేర్ మోస్ట్లో ఉండేదాన్ని అవుటర్గా ఉండేదాన్ని ఏమంటారంటే డిస్టెంట్ సిగ్నల్ అంటారు. ఇంటర్మీడియట్గా ఇన్నర్లో ఉండేదాన్ని ఏమంటారంటే ఇన్నర్ డిస్టెంట్ అంటారు. ఈ డబల్ డిస్టెంట్ సిగ్నలింగ్ టెరిటరీలో డిఫాల్ట్గా నార్మల్ ఆస్పెక్ట్లో అది అటెన్షన్లో ఉండటం జరుగుతుంది, లేదా ప్రొసీడ్ ఆస్పెక్ట్లో డిఫాల్ట్గా అటెన్షన్ ఉంటుంది. టేకన్ అప్ అయినప్పుడు ప్రొసీడ్ ఆస్పెక్ట్లోకి వెళ్ళటం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ అప్రూవ్డ్ స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్. అప్రూవ్డ్ స్పెషల్ ఇన్స్ట్రక్షన్ అంటే మనకి సిఆర్ఎస్ ఇస్తారు. అప్రూవ్డ్ స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ సిఆర్ఎస్ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఈ అప్రూవ్డ్ స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మనకి ఈ కలర్ లైట్ డిస్టెంట్ సిగ్నల్ అన్నది వేరే స్టాప్ సిగ్నల్తో కంబైన్ అవ్వచ్చు. వేరే స్టాప్ సిగ్నల్స్ అంటే ఏ సిగ్నల్స్తో కంబైన్ అవ్వాలి అంటే ఎల్ఎస్ఎస్తో కంబైన్ అవ్వచ్చు, ఐబీ సిగ్నల్తో కంబైన్ అవ్వచ్చు, లేదా మనకి ఒక లెవెల్ క్రాసింగ్ గేట్తో అన్న కంబైన్ అవ్వచ్చు. ఓకేనా. ఈ సిగ్నల్స్తో కంబైన్ అవ్వచ్చు. ఈ సిగ్నల్స్తో కంబైన్ చేసినప్పుడు కొంచెం వేరియేషన్ అబ్జర్వ్ చేస్తే మీరు డిస్టెన్స్ సిగ్నల్ అనేది స్టాప్ సిగ్నల్ కాదు, దానికి స్టాప్ ఆస్పెక్ట్ డేంజర్ ఆస్పెక్ట్ ఉండదు. అది జస్ట్ స్టాప్ సిగ్నల్కి ప్రీ వార్నింగ్ ఇవ్వడం కోసం మనం యూజ్ చేస్తాం. కానీ ఈ ఎల్ఎస్ఎస్ కానీ ఐబీ సిగ్నల్ కానీ నెక్స్ట్ గేట్ స్టాప్ సిగ్నల్ కానీ ఇవన్నీ స్టాప్ సిగ్నల్స్, వాటిలో డేంజర్ అనే ఆస్పెక్ట్ ఉంటుంది, డేంజర్ ఆస్పెక్ట్ ఉంటుంది. ఇప్పుడు ఈ రెండింటిని కంబైన్ చేసినప్పుడు మనకు ఖచ్చితంగా డిస్టెంట్ సిగ్నల్ కంబైన్ చేసినప్పుడు మోస్ట్ రెస్ట్రిక్ట్ ఆస్పెక్ట్ డేంజర్ని కూడా ఉంచాలి. సో ఇప్పుడు మనం పర్మిసిబుల్ సిగ్నల్ అది ప్రీ వార్నింగ్ ఇవ్వడంతో పాటు అది స్టాప్ సిగ్నల్ కాదు కాబట్టి ఆ పీ మార్కర్ అన్నది తీసివేయడం జరుగుతుంది వేరే సిగ్నల్తో కంబైన్ చేసినప్పుడు. ఇప్పుడు మనకి ఈ కలర్ లైట్ డిస్టెన్స్ సిగ్నల్స్ కొన్ని ఎక్సెప్షన్ వస్తున్నాయి. అంటే సిఆర్ఎస్ కాకుండా జోనల్ రైల్వే వాళ్ళే కొంచెం శాంక్షనింగ్ అథారిటీకి పర్మిషన్ ఇవ్వటం జరిగింది. ఎప్పుడైతే సరే
లెవెల్ క్రాసింగ్ సిగ్నల్స్తో అవుట్ సైడ్ స్టేషన్ లిమిట్ ఒక లెవెల్ క్రాసింగ్ ఇంటర్లాక్డ్ గేట్ సిగ్నల్తో కంబైన్ అయినప్పుడు PCSTE ఇచ్చేవచ్చు మనకి పర్మిషన్. ఓకేనా? నెక్స్ట్ అకేషన్స్ ఒక డబుల్ డిస్టెంట్ సిగ్నల్స్తో కంబైన్ అయ్యేటప్పుడు డబుల్ డిస్టెన్స్ సిగ్నల్ ఎటువంటి అకేషన్స్ నెక్స్ట్ స్టేషన్లో అడ్జసెంట్ స్టేషన్లో మనకి చేంజెస్ జరుగుతాయి కానీ యార్డ్ రీమోడలింగ్ అవసరం లేదు. అటువంటి అప్పుడు మనకి GM అని అతను శాంక్షనింగ్ చేసేవచ్చు. ఆ కన్సర్న్ రైలుకి సంబంధించి GM శాంక్షన్ చేయొచ్చు. లేదా IB సిగ్నల్ సేమ్ ఇక్కడ స్లిప్ సైడింగ్స్ క్యాచ్ సైడింగ్స్ కాకుండా స్లిప్ సైడింగ్ క్యాచ్ సైడింగ్ కాకుండా అడ్జసెంట్ స్టేషన్స్లో కరస్పాండింగ్ చేంజెస్ జరుగుతాయి కానీ ఎటువంటి యార్డ్ రీమోడలింగ్ అవసరం లేని సందర్భంలో IB సిగ్నల్తో కంబైన్ అయ్యేటప్పుడు కూడా అటువంటి సందర్భంలో కూడా మనము మన GM గారు జనరల్ మేనేజర్ గారు మనకి పర్మిషన్ ఇవ్వచ్చు. నెక్స్ట్ ఆటోమేటిక్ బ్లాక్ సిగ్నలింగ్ టెరిటరీ. ఎప్పుడు ఏ సిగ్నలింగ్ అక్కడ స్లిప్ సైడింగ్ క్యాచ్ సైడింగ్ లేని సెక్షన్స్లో అటువంటప్పుడు నెక్స్ట్ అడ్జసెంట్ స్టేషన్స్లో కొన్ని చేంజెస్ ఉంటాయి కానీ ఎటువంటి యార్డ్ రీమోడలింగ్ జరగదు. ఈ 3 అకేషన్స్లో అంటే డబల్ డిస్టెంట్ నెక్స్ట్ IB సిగ్నల్ నెక్స్ట్ ఆటోమేటిక్ బ్లాక్ సిగ్నలింగ్ ఏ అకేషన్స్ స్లిప్ సైడింగ్ క్యాచ్ సైడింగ్ కాకుండా ఎటువంటి యార్డ్ రీమోడలింగ్ లేనప్పుడు మనకి GM గారు శాంక్షనింగ్ అవుతారు. లెవెల్ క్రాసింగ్ గేట్ అయితే మటుకు అవుట్ సైడ్ స్టేషన్ లిమిట్లో లెవెల్ క్రాసింగ్ గేట్లో మనకి కంబైన్ అయ్యేటప్పుడు PCST గారు మనకి శాంక్షనింగ్ అథారిటీ. ఓకేనా? నెక్స్ట్ ఒకసారి చూడండి నెక్స్ట్ ద ఇండికేషన్స్ ఒకసారి ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ టేబుల్ మీకు చాలా నేర్పిస్తుంది. జస్ట్ మీరు మీ స్టేషన్ని ఇమాజిన్ చేసుకుంటూ నేర్చుకోండి ఇది. ఓకేనా? డిస్టెంట్ సిగ్నల్ సింగిల్ డిస్టెంట్ సిగ్నల్. ఇప్పుడు మనకి హోమ్ సిగ్నల్ కానీ చూద్దాం. హోమ్ సిగ్నల్ అన్నది ఒక బండి హోమ్ సిగ్నల్ కాడ బండి ఆగాలి. అప్పుడు మనం ఏం చేస్తాం? బండి హోమ్ సిగ్నల్ కాడ ఆగాలి కాబట్టి హోమ్ సిగ్నల్ని డేంజర్లో పెడతాం. హోమ్ సిగ్నల్ని డేంజర్లో ఉంది కాబట్టి దీన్ని ప్రీ వార్నింగ్ ఇచ్చే డిస్టెంట్ సిగ్నల్ ఎల్లోలో ఉంటుంది. అది ఫస్ట్ సీరియల్ నెంబర్ 1లో ట్రైను హోమ్ సిగ్నల్ కాడ ఆగాలి, అందువల్ల హోమ్ సిగ్నల్ రెడ్లో ఉంది. దానికి సంబంధించిన డిస్టెంట్ సిగ్నల్ సింగిల్ డిస్టెంట్ ఎల్లోలో ఉంది అంటే కాషన్గా ఉంది. ఈ డిస్టెంట్ సిగ్నల్ తను కాషియస్గా మూవ్ అవుతాడు, హోమ్ సిగ్నల్ కూడా బండి ఆగుతుంది. సెకండ్ అకేషన్ మెయిన్ లైన్ స్టార్టర్ దగ్గర బండి ఆగాలి. కాబట్టి మెయిన్ లైన్ స్టార్టర్ డేంజర్లో ఉండాలి. మెయిన్ లైన్ స్టార్టర్ డేంజర్లో ఉంది, స్టార్టర్ వరకు బండి రావాలి కాబట్టి మనకి రిసీవ్ చేసుకునే సిగ్నల్ హోమ్ సిగ్నల్, అందువల్ల హోమ్ సిగ్నల్ ఎల్లో ఉంటుంది. ఈ మెయిన్ లైన్ స్టార్టర్ రెడ్లో ఉంది కాబట్టి హోమ్ సిగ్నల్ అన్నది ఎల్లో ఉంటుంది. ఈ ఎల్లో ఉంది కదండి, ఈ డిస్టెంట్ సిగ్నల్ అనేది ఏముంటుందంటే డబల్ ఎల్లోలో ఉంటుంది. డిస్టెంట్ సిగ్నల్ అనేది డబల్ ఎల్లోలో ఉంటుంది. ఎందుకు? మెయిన్ లైన్లో కాబట్టి. రెడ్ హోమ్ సిగ్నల్ ఎల్లో, డిస్టెంట్ సిగ్నల్ డబల్ ఎల్లో. ఎందుకు? మెయిన్ లైన్ బాగా గుర్తుపెట్టుకోండి. మెయిన్ లైన్ అంటే స్ట్రైట్ లైన్లో వస్తుంది కాబట్టి. ఒకవేళ లూప్ లైన్ స్టార్టర్ కూడా బండి ఆగాలి, సో అప్పుడు లూప్ లైన్ స్టార్టర్ అనేది రెడ్లో ఉండాలి. మెయిన్ లైన్ స్టార్టర్ పక్కన పెట్టేసి, ఎందుకంటే మెయిన్ లైన్లోకి బండి రాదు, పక్కన పెట్టేసి అది డిఫాల్ట్గా రెడ్లోనే ఉంటుంది. హోమ్ సిగ్నల్ ఎలా ఉంటుందంటే ఎల్లోలో ఉండాలి. దానితో పాటు అది మెయిన్ లైన్లోకి వస్తుందా, స్ట్రైట్ లైన్లోకి వస్తుందా? లేదు, అది లూప్ లైన్లోకి వస్తుంది విత్ రూట్ ఇండికేషన్. లూప్ లైన్లోకి వెళ్తున్నామని రూట్ ఇండికేషన్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఇది, ఎందుకంటే దీన్ని బట్టి లోకో పైలట్ అర్థం చేసుకోగలుగుతాడు మన బండి లూప్ లైన్కి వెళ్తుందా, మెయిన్ లైన్లోకి వెళ్తుందా. ఓన్లీ హోమ్ సిగ్నల్ టేకన్ అప్ అయితే మెయిన్ లైన్లోకి వెళ్తుంది అని. హోమ్ సిగ్నల్తో పాటు మనకి రూట్ ఇండికేటర్ కానీ వస్తే మనము లూప్ లైన్లోకి వెళ్తున్నాం అనేసి. ఒక ట్రైన్ లూప్ లైన్ అన్నది ప్లాట్ఫామ్ ట్రైన్, మెయిన్ లైన్ అన్నది నాన్ ప్లాట్ఫామ్ ట్రైన్ అనుకోండి. ఆ స్టేషన్కి సంబంధించిన ఒక స్టాపింగ్ ట్రైన్కి మెయిన్ లైన్కి సిగ్నల్ వేస్తే అతనికి ముందే తెలిసిపోద్ది మనకి కావాల్సింది లూప్ లైన్ స్టార్టర్ రావాలి, రూట్ ఇండికేటర్ రాలేదు అంటే రాంగ్ సిగ్నల్ పడింది, మనకి వేరే లైన్లోకి బై మిస్టేక్ వేశారని అతను హోమ్ సిగ్నల్ కాడే ఆపి మన స్టేషన్ మాస్టర్తో కమ్యూనికేట్ అయ్యి నాకు మెయిన్ లైన్ సిగ్నల్ వేశారండి, బై మిస్టేక్ నాకు లూప్ లైన్ సిగ్నల్ అయింది. అట్లా కూడా మనము ఒక యాక్సిడెంట్ని మనం అవాయిడ్ చేయవచ్చు అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ మనకి ఎల్లో ఇండికేషన్ ఉంది, డిస్టెంట్ సిగ్నల్ అన్నది మనకి డబల్ ఎల్లోలో ఉంటుంది. నెక్స్ట్ ఒకవేళ మనకి వయా లూప్ లైన్ త్రూ వెళ్ళాలి అనుకోండి. వయా లూప్ లైన్ కాబట్టి
త్రూ వెళ్ళాలి అంటే ఆ లూప్ లైన్ స్టార్టర్ సిగ్నల్ కూడా టేకన్ ఆఫ్ అవ్వాలి, ఎల్లో టేకన్ ఆఫ్ అవ్వాలి, మెయిన్ లైన్కి వదిలేసేయండి. నెక్స్ట్ హోమ్ సిగ్నల్ ఏంది, వయా లూప్ లైన్ కాబట్టి లూప్ లైన్ వెళ్తుంది కాబట్టి రూట్ సిగ్నల్ ఉండాలి, రూట్ ఇండికేటర్ ఉండాలి, దానితో పాటు హోమ్ సిగ్నల్ అనేది ఎల్లోలో ఉంటుంది, ఎందుకంటే లోకో పైలట్కి లూప్ లైన్ ద్వారా వెళ్తున్నాం అనేది. నెక్స్ట్ డిస్టెన్స్ సిగ్నల్ అనేది డబల్ ఎల్లో ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ మెయిన్ లైన్ త్రూ వెళ్తుంది అనుకోండి, అప్పుడు మనకి మెయిన్ లైన్ స్టార్టర్ గ్రీన్లో ఉంటుంది. మెయిన్ లైన్ స్టార్టర్ గ్రీన్లో ఉంది అంటే ఏంది, ముందు ఉండే సెక్షన్ మొత్తం హెడ్ క్లీన్గా ఉండాలి కాబట్టి అడ్జసెంట్ స్టార్టర్, అడ్వాన్స్ స్టార్టర్ ఎల్ఎస్ఎస్ కూడా లాస్ట్ స్టాప్ సిగ్నల్ కూడా గ్రీన్లోనే ఉండాలి. లాస్ట్ స్టాప్ సిగ్నల్ గ్రీన్లో ఉండాలంటే మనం లైన్ క్లియర్ తీసుకొని ఉండాలి. బ్లాక్ సెక్షన్ మొత్తం క్లియర్గా ఉంటేనే లైన్ క్లియర్ కొట్టడం జరుగుతుంది. దాని ఇండికేషన్ ఏంది, ద బ్లాక్ సెక్షన్ హెడ్ ఇస్ క్లియర్, మొత్తం బ్లాక్ సెక్షన్ ముందున్న బ్లాక్ సెక్షన్ కూడా క్లియర్గా ఉంది, నువ్వు స్టేషన్ మెయిన్ లైన్ ద్వారా రన్ త్రూ అయిపోవచ్చు అని దాని మీనింగ్. అటువంటప్పుడు లాస్ట్ స్టాప్ సిగ్నల్ గ్రీన్లో ఉంటుంది ప్రొసీడ్ ఆస్పెక్ట్లో, మెయిన్ లైన్ స్టార్టర్ ప్రొసీడ్ ఆస్పెక్ట్లో ఉంటుంది, గ్రీన్ ఉంటుంది, హోమ్ సిగ్నల్ గ్రీన్ ఉంటుంది, డిస్టెంట్ సిగ్నల్ గ్రీన్ అన్నది ఉండటం జరుగుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్, ఈ టేబుల్ అన్నది చాలా ఇంపార్టెంట్ మనకి. ఓకేనా, ఈ టేబుల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ the two distant signal in that distant have been provided in some multiple aspect signaling section. The outermost signal is called as a distant and the next signal is called as inner distant. Distant signal is generally placed at a distance of 2 kilometers అంటే 2000 meters. There is no warning board in double distant area. ఇక్కడ ఆల్రెడీ మనం ఇది డిస్కస్ చేసుకున్నాం, ఎటువంటి డబుల్ డిస్టెంట్ అన్నది అవసరం లేదు, ఎందుకంటే రెండు డిస్టెన్స్లు ఉంటాయి. ఇక్కడ డిస్టెంట్ సిగ్నల్ అనేది 2000 మీటర్స్ కాడ ఉండటం జరుగుతుంది, ఇన్నర్ డిస్టెంట్ అనేది 1000 మీటర్ కాడ ఉంటుంది. రెండు డిస్టెన్స్ ఉన్నప్పుడు మళ్ళీ దానికి సిగ్నల్ వార్నింగ్ బోర్డ్ అవసరం అంటే దానికి అవసరం లేదు, ఎలిమినేట్ చేస్తాం. ఇటువంటిప్పుడు మనం అకేషన్స్ చూద్దాం. ఇందాక చూసినట్టు హోమ్ సిగ్నల్ దగ్గర బడ్డీ ఆగాలి అంటే హోమ్ సిగ్నల్ని మనం రెడ్లో పెడతాం, అంటే డేంజర్లో పెడతాం. హోమ్ సిగ్నల్ డేంజర్లో ఉంది అంటే ఇన్నర్ డిస్టెంట్ ఎలా ఉంటుంది, ఎల్లోలో ఉంటుంది. ఇన్నర్ డిస్టెంట్ ఎల్లోలో ఉందంటే డబల్ డిస్టెంట్ అంటే రేర్లో ఉన్న డిస్టెంట్ సిగ్నల్ ఎలా ఉంటుంది, డబల్ ఎల్లోలో ఉంటుంది. హోమ్ సిగ్నల్ రెడ్, ఇన్నర్ డిస్టెంట్ ఎల్లో, నెక్స్ట్ డిస్టెంట్ సిగ్నల్ రేర్ మోస్ట్లో ఉన్న డిస్టెంట్ సిగ్నల్ డబల్ ఎల్లోలో ఉంటుంది. మెయిన్ లైన్ స్టార్టర్ కూడా ఆగాలి అన్నప్పుడు మనకి మెయిన్ లైన్ స్టార్టర్ డేంజర్లో ఉంటాం, హోమ్ సిగ్నల్ పాస్ అయ్యి రావాలి కాబట్టి అది కాషన్లో ఉంటుంది, ఎల్లోలో ఉంటుంది. డిస్టెంట్ సిగ్నల్ అన్నది మనకి డబల్ ఎల్లోలో ఉంటుంది, ఇన్నర్ డిస్టెంట్ అనేది డబల్ ఎల్లోలో ఉంటుంది, డిస్టెంట్ సిగ్నల్ అన్నది మనకి గ్రీన్ కలర్లో ఉంటుంది. సీరియల్ నెంబర్ 2. మనం ఒకవేళ లూప్ లైన్లో బండి ఆగాలి అనుకోండి, అప్పుడు లూప్ లైన్ స్టార్టర్ డేంజర్లో ఉండాలి, ఎందుకంటే లూప్ లైన్లో బండి ఆగాలి కాబట్టి. నెక్స్ట్ హోమ్ సిగ్నల్ ఎల్లోలో ఉంటుంది, ఎల్లోలో ఉండి రూట్ ఇండికేటర్ ఉంటుంది. సీరియల్ నెంబర్ 4 అండి. లూప్ లైన్ స్టార్టర్ కూడా బండి ఆగాలి, ఎల్లోలో ఉంటుంది, రూట్ ఇండికేటర్ కూడా ఉంటుంది. నెక్స్ట్ డిస్టెంట్ సిగ్నల్ అనేది ఎలా ఉంటుంది, ఇన్నర్ డిస్టెంట్, హోమ్ సిగ్నల్ ఎల్లోలో ఉంది కాబట్టి డబల్ ఎల్లోలో ఉంటుంది. డిస్టెంట్ సిగ్నల్ అంటే డబుల్ డిస్టెంట్ సిగ్నల్ కూడా డబల్ ఎల్లోలోనే ఉంటుంది, ఎందుకంటే లూప్ లైన్లోకి వెళ్తుంది కాబట్టి. ఇన్నర్ డిస్టెంట్ రెండు డబల్ ఎల్లోలో ఉంటుంది. ఎప్పుడన్నా సరే లూప్ లైన్లోకి వెళ్ళి బండి ఆగినా, లూప్ లైన్లోకి త్రూ వెళ్ళినా కూడా ఇన్నర్ డిస్టెంట్ రెండు డబల్ ఎల్లోలోనే ఉంటాయి. ప్రొసీడ్ ఆస్పెక్ట్ చూపించదు డిస్టెంట్ సిగ్నల్ ప్రొసీడ్. ఒకవేళ మెయిన్ లైన్లో వెళ్తున్నప్పుడు మటుకు ఇన్నర్ డిస్టెంట్ మనకి అటెన్షన్లో ఉంటే ప్రొసీడ్ చూపిస్తుంది, ఇన్నర్ డిస్టెంట్ ప్రొసీడ్లో ఉన్నా కూడా డిస్టెంట్ సిగ్నల్ ప్రొసీడ్ చూపిస్తుంది. ఇప్పుడు మెయిన్ లైన్కి సంబంధించినప్పుడు మెయిన్ లైన్లో బండి ఆగుతున్నా లేదా మెయిన్ లైన్లోకి త్రూ వెళ్తున్నా కానీ వయా లూప్ లైన్ వెళ్తుందంటే మటుకు ఖచ్చితంగా మనకి డిస్టెంట్ సిగ్నల్ అనేది ఆ ఇన్నర్ డిస్టెంట్ డబల్ ఎల్లోలో ఉంటే మనకి డిస్టెంట్ సిగ్నల్ కూడా డబల్ ఎల్లోలో ఉంటుంది. నెక్స్ట్ సీరియల్ నెంబర్ 3 చూడండి, రన్ త్రూ వెళ్ళాలి అంటే దాని మీనింగ్ ఏంటి, మనకి ముందున్న బ్లాక్ సెక్షన్ మొత్తం క్లియర్గా ఉంది, లైన్ క్లియర్ అప్టైన్ చేసుకున్నాము, మనం ఎల్ఎస్ఎస్ టేకన్ ఆఫ్ చేసుకున్న దానికి కండిషన్స్ అన్ని సాటిస్ఫై. అప్పుడు అడ్వాన్స్ స్టాప్ సిగ్నల్ గ్రీన్లో ఉంటుంది, దాన్ని టేకన్ ఆఫ్ చేస్తాం, మెయిన్ లైన్ స్టార్టర్ని గ్రీన్లో ఉంచుతాం, నెక్స్ట్ హోమ్ సిగ్నల్ గ్రీన్లో ఉంటుంది, ఇన్నర్ డిస్టెంట్ గ్రీన్లో ఉంటుంది, డబల్ డిస్టెంట్ కూడా గ్రీన్లో ఉండటం జరుగుతుంది. నెక్స్ట్ 5th అకేషన్ ఒకసారి చూడండి. 5th అకేషన్ వయా లూప్ లైన్ త్రూ వెళ్ళాలి. వయా లూప్ లైన్ అంటే ఏంది, లూప్ లైన్కి సెట్ అవుతుంది అంటే లూప్ లైన్ స్టార్టర్ మనకి ఎల్లోలో ఉంటుంది, ఎందుకంటే బండి ఆగకుండా వెళ్ళాలి కాబట్టి. లూప్ లైన్ స్టార్టర్ టేకన్ ఆఫ్ చేయాలంటే దానికి సంబంధించిన ఎల్ఎస్ఎస్ కూడా
మనం టేకెన్ అప్ చేయాలి. అంటే లైన్ క్లియర్ అనేది అబ్టైన్ చేసుకొని ఉండాలి. అడ్వాన్స్ స్టార్టర్ ఎప్పుడన్నా కానీ గ్రీనే చూపిస్తుంది. గ్రీన్ లూప్ లైన్ స్టార్టర్ ఎల్లో చూపిస్తుంది. హోమ్ సిగ్నల్ మటుకు లూప్ లైన్ ద్వారా వెళ్తుంది కాబట్టి ఎల్లో ప్లస్ రూట్ ఇండికేటర్ చూపిస్తుంది. ఇన్నర్ డిస్టెంట్ డబుల్ డిస్టెంట్. ఇన్నర్ డిస్టెంట్ అన్నది అటెన్షన్ డబుల్ ఎల్లో చూపిస్తుంది, 2 ఎల్లో చూపిస్తుంది. లూప్ లైన్కి వెళ్తుంది కాబట్టి డిస్టెంట్ సిగ్నల్ కూడా డబుల్ ఎల్లే చూపించాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. లూప్ లైన్కి వెళ్ళేటప్పుడు ఇన్నర్ డిస్టెంట్ డిస్టెంట్ రెండు డబుల్ ఎల్లోనే చూపిస్తాయి. మెయిన్ లైన్లో బండి ఆగినా, మెయిన్ లైన్లో త్రూ వెళ్ళినా కూడా మెయిన్ లైన్లో బండి ఆగినప్పుడు ఇన్నర్ డిస్టెంట్ అటెన్షన్ చూపిస్తే డబుల్ ఎల్లో చూపిస్తే డిస్టెంట్ సిగ్నల్ అనేది ప్రొసీడ్ చూపిస్తుంది, గ్రీన్ చూపిస్తుంది. త్రూ వెళ్ళిందంటే అన్ని గ్రీనే చూపిస్తుంది, దానికి ప్రాబ్లం లేదు. ఓకేనా. సో నెక్స్ట్, the two yellow lights of a distant signal constitute the attention aspect and signify proceed. Be prepared to pass the next signals at a restricted speed. Restricted speed indicates the speed which is well under control the loco-pilot or the motorman considering the local condition, brake power of the train, so that it can be stopped at the next stop signal if required. The speed as such shall be adjusted by the loco-pilot or the motorman himself. So ఇక్కడ డబుల్ ఎల్లో చూపించినప్పుడు అతను నెక్స్ట్ సిగ్నల్ ఏదైతే స్టాప్ సిగ్నల్ ఉంటుందో అది టేకన్ ఆఫ్ అయి ఉంటుంది కదా, దాన్ని రెస్ట్రిక్టెడ్ స్పీడ్తో పాస్ అవ్వాలి. ఎటువంటి రెస్ట్రిక్టెడ్ స్పీడ్ అంటే కంప్లీట్ ట్రైన్ తన కంట్రోల్లో ఉండేటందుకు, ఆ నెక్స్ట్ వచ్చే స్టాప్ సిగ్నల్ దగ్గర ఆపేటందుకు సిద్ధంగా తన ట్రైన్ మొత్తం తన కంట్రోల్లో ఉండేటట్టుకు తన స్పీడ్ని రెగ్యులేట్ చేసుకుంటారు. బేస్డ్ ఆన్ ద లోకల్ కండిషన్స్ అండ్ దెన్ బ్రేక్ పవర్ ఆఫ్ ద ట్రైన్. ఆ ట్రైన్ యొక్క బ్రేక్ పవర్ని కన్సిడర్ చేసుకుంటూ, ఆ లోకల్ కండిషన్స్ని కన్సిడర్ చేసుకుంటూ లోకో పైలట్ ట్రైన్ మొత్తం తన కంట్రోల్లో ఉండేటట్టుగా ఆ స్పీడ్ అన్నది తను రెస్ట్రిక్ట్ చేసుకుంటూ వస్తుంటాడు. ఓకేనా. నెక్స్ట్ మనం ద ఆస్పెక్ట్ అండ్ ఇండికేషన్ ఆఫ్ ద డిస్టెన్స్ సిగ్నల్ ప్రొవైడెడ్ బిఫోర్ ద గేట్ స్టాప్ సిగ్నల్ అండ్ ఐబీ సిగ్నల్ ఇన్ బోత్ సింగిల్ యాజ్ వెల్ యాజ్ ద డబుల్ డిస్టెన్స్ సిగ్నల్ ఈజ్ as follows. సో మనము ఈ సిగ్నల్స్ గేట్ స్టాప్ సిగ్నల్స్తో కూడా మనకి గేట్ స్టాప్ సిగ్నల్ని కూడా మనం ప్రీవాన్ చేస్తాం. ఎప్పుడైతే మనము గేట్ స్టాప్ సిగ్నల్ని ప్రీవాన్ చేసినప్పుడు ఇండికేషన్ ఏంటి అంటే బోత్ సింగిల్ డిస్టెంట్ డబుల్ డిస్టెంట్ ఏరియాలో ప్రొసీడ్ అండ్ బీ ప్రిపేర్డ్ టు స్టాప్ ఎట్ ద నెక్స్ట్ స్టాప్ సిగ్నల్. కాషన్, అటెన్షన్లో ఉన్నప్పుడు మటుకు ప్రొసీడ్ అండ్ బీ ప్రిపేర్డ్ టు పాస్ ద నెక్స్ట్ సిగ్నల్ ఎట్ సచ్ రెస్ట్రిక్టెడ్ స్పీడ్ యాజ్ మే బి ప్రిస్క్రైబ్డ్ బై ద స్పెషల్ ఇన్స్ట్రక్షన్. ప్రొసీడ్లో ఉందంటే కంప్లీట్ ప్రొసీడ్ అయిపోవటం. ఓకేనా. సో ఇది నెక్స్ట్ 3.7.4 చూస్తే ఒకసారి, ఇన్ కేస్ ఆఫ్ కాంబినేషన్ ఆఫ్ సిగ్నల్ ద ఇండికేషన్ షెల్ బి as డాష్. ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నాం, ఒక డిస్టెంట్ సిగ్నల్ అన్నది లెవెల్ క్రాసింగ్ స్టాప్ సిగ్నల్తో అంటే ఎల్సీ గేట్ సిగ్నల్తో కంబైన్ అవ్వచ్చు, ఎల్ఎస్ఎస్తో కంబైన్ అవ్వచ్చు, ఐబీతో కంబైన్ అవ్వచ్చు. ఒకవేళ ఎల్సీ గేట్తో కానీ కంబైన్ అయితే ఎల్సీ గేట్ ఈజ్ ఓపెన్ టు రోడ్ ట్రాఫిక్. ఓపెన్లో ఉంది, రోడ్ ట్రాఫిక్కి ఓపెన్ చేయబడింది, అట్లాంటప్పుడు ఖచ్చితంగా డేంజర్ చూపిస్తుంది. When the LC gate are closed and the train is required to stop at the home signal. LC gate అనేది క్లోజ్ అయింది, హోమ్ సిగ్నల్ కాడ ఆపాలి. అప్పుడు మనకి ఏముంటుంది, ఎల్లో ఉంటుంది, ఆ కంబైన్ సిగ్నల్కి ఎల్లో ఉంటుంది. ఎల్సీ గేట్ ఈస్ క్లోజ్డ్ అండ్ ద ట్రైన్ ఈస్ రిక్వైర్డ్ టు స్టాప్ ఎట్ ద మెయిన్ లైన్ స్టార్టర్ కాడ కానీ లూప్ లైన్ స్టార్టర్ కాడ కానీ లేదా లూప్ లైన్ పాస్ త్రూ అయ్యే ఈ 3 అకేషన్స్లో మనకి లెవెల్ క్రాసింగ్ గేట్ క్లోజ్ అయ్యి ఉంది. ఆ లెవెల్ క్రాసింగ్ గేట్కి సంబంధించిన కంబైన్డ్ సిగ్నల్, అది డిస్టెంట్ సిగ్నల్ మరియు గేట్ స్టాప్ సిగ్నల్ కంబైన్ అయ్యింది. మనకి అకేషన్ ఏంటంటే మెయిన్ లైన్ స్టార్టర్ కాడన్న బండి ఆగాలి, లూప్ లైన్ స్టార్టర్ కాడన్న బండి ఆగాలి, లేకపోతే లూప్ లైన్ అన్న త్రూ వెళ్ళాలి. ఇటువంటి అకేషన్స్లో అది అటెన్షన్ ఆస్పెక్ట్ చూపిస్తుంది. ఓకేనా. అటెన్షన్ డబుల్ ఎల్లో చూపించడం జరుగుతుంది. వెన్ ద ఎల్సీ గేట్ ఈస్ క్లోజ్ అండ్ ద ట్రైన్ ఈస్ రిక్వైర్డ్ టు పాస్ త్రూ వయా మెయిన్ లైన్ ద్వారా పాస్ త్రూ వెళ్ళిపోవాలి. అండ్ దెన్ ఆ లెవెల్ క్రాసింగ్ గేట్ కూడా క్లోజ్ అయింది. అటువంటప్పుడు ఆ గేట్ కామ్ డిస్టెన్స్ సిగ్నల్ ఏం చూపిస్తుంది అంటే గ్రీన్ చూపిస్తుంది. ఓకేనా. ఐబీ సిగ్నల్తో ఇంటర్మీడియట్ బ్లాక్ స్టాప్ సిగ్నల్తో మనకి డిస్టెంట్ సిగ్నల్ అనేది కంబైన్ అయినప్పుడు ఎటువంటి అకేషన్స్ ఒకసారి చూద్దాం. ఓకేనా. ఎటువంటి అకేషన్స్, ఒకసారి ఇక్కడ చూడండి, ఒకసారి దీన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. whenever the block section ahead is not clear అంటే ఐబీ సెక్షన్ తర్వాత ఉండే బ్లాక్ సెక్షన్ క్లియర్గా లేదు, అప్పుడు ఈ కంబైన్డ్ సిగ్నల్ ఏది డిస్టెంట్ కామ్ ఐబీ సిగ్నల్ ఏదైతే ఉందో అది రెడ్ చూపిస్తుంది. ఎందుకంటే బ్లాక్ సెక్షన్ క్లియర్గా లేదు, ఆకుపైలో ఉంది కాబట్టి.
నెక్స్ట్ వెన్ ద ట్రైన్ ఈజ్ రిక్వైర్డ్ టు స్టాప్ ఎట్ ద హోమ్ సిగ్నల్ ఆఫ్ ద స్టేషన్. ముందు ఉన్న స్టేషన్ హోమ్ సిగ్నల్ కాడ బండి ఆగాలి అంటే ఆ కంబైన్డ్ సిగ్నల్ అంటే ఐబీ సిగ్నల్ డిస్టెంట్ సిగ్నల్ ఏదైతే ఉందో అది ఎల్లో చూపిస్తుంది, ఎందుకంటే హోమ్ సిగ్నల్ కాడ ఆగాలి. ఒకవేళ మెయిన్ లైన్ స్టార్టర్ దగ్గర కానీ లూప్ లైన్ స్టార్టర్ దగ్గర కానీ ఆగాలి, లేదా లూప్ లైన్ ద్వారా కానీ త్రూ వెళ్ళాలి. ఓకేనా, అటువంటి సందర్భంలో మనకి డబుల్ ఎల్లో చూపిస్తారు. When the block section ahead is clear and the train is to pass through the section via main line. సో ముందు ఉన్న సెక్షన్ కూడా క్లియర్గా ఉంది అన్న సందర్భంలో మనకి గ్రీన్ ఆస్పెక్ట్ చూపించడం జరుగుతుంది. నెక్స్ట్ ఎల్ఎస్ఎస్ డిస్టెంట్ సిగ్నల్తో డిస్టెంట్ ఆఫ్ ఎల్సీ గేట్. అట్లాంటప్పుడు కంబైన్ అయినప్పుడు మనకి ఏ విధంగా ఉంటుంది అంటే ఎల్ఎస్ఎస్ డిస్టెంట్ ఆఫ్ ఎల్సీ గేట్. ఆ ఎల్సీ గేట్కి సంబంధించిన డిస్టెంట్, మామూలు డిస్టెంట్ కాదండి, ఎల్సీ గేట్ని ప్రీవాన్ చేసే డిస్టెంట్ సిగ్నల్. ఓకేనా, సో ఇక్కడ when the line clear has not been obtained from the station in advance, లైన్ క్లియర్ అప్టైన్ అవ్వలేదు, అట్లాంటప్పుడు మనకి రెడ్ చూపిస్తుంది. when the line clear has been obtained and the level crossing is gate, లైన్ క్లియర్ మనకి అప్టైన్ అయ్యింది కానీ మనకి గేట్ అనేది ఓపెన్లో ఉంది. ఇది బాగా మీరు గుర్తించాల్సిందంటే లెవెల్ క్రాసింగ్ గేట్ సిగ్నల్ కాదండి, లెవెల్ క్రాసింగ్ గేట్కి సంబంధించిన డిస్టెంట్ సిగ్నల్ ఎల్ఎస్ఎస్తో కంబైన్ అయింది. గేట్ సిగ్నల్ కాదు, గేట్కి సంబంధించిన డిస్టెంట్ సిగ్నల్ మనకి ఎల్ఎస్ఎస్తో కంబైన్ అయింది. గేట్ ఓపెన్లో ఉంది కాబట్టి గేట్ కాడ ఆగాలి, అందువల్ల గేట్ అన్నది డేంజర్లో ఉంటుంది కాబట్టి మనకి ఇది ఎల్లో చూపిస్తుంది ఎందుకంటే గేట్ సిగ్నల్ కాడ ఆగాలి. ఎందుకు ఆగాలి? గేట్ ఓపెన్లో ఉంది కాబట్టి. నెక్స్ట్ when the line clear has been obtained and the level crossing gate is close to road traffic. ఒకవేళ గేట్ అనేది క్లోజ్లో ఉంది అంటే ఏ గేట్ సిగ్నల్కి అయితే ప్రీ వార్నింగ్ చేస్తుందో ఆ గేట్ సిగ్నల్ క్లోజ్లో ఉంది, నెక్స్ట్ లైన్ క్లియర్ కూడా అప్టైన్ చేసింది, అటువంటప్పుడు మనకి గ్రీన్ అన్నది చూపించడం జరుగుతుంది. ఓకేనా, నెక్స్ట్ ఐబీ సిగ్నల్కి సంబంధించిన డిస్టెంట్ సిగ్నల్ అంటే ఐబీ సిగ్నల్ని ప్రీ వార్న్ చేస్తుంది. నెక్స్ట్ లెవెల్ క్రాస్ ఎల్ఎస్ఎస్ లాస్ట్ స్టాప్ సిగ్నల్ ఈ రెండు కంబైన్ అయ్యింది. వెన్ ద బ్లాక్ సెక్షన్ ఈజ్ నాట్ క్లియర్, ముందు బ్లాక్ సెక్షన్ క్లియర్గా లేదు, అటువంటప్పుడు మనకి ఇది రెడ్ చూపిస్తుంది. వెన్ ద బ్లాక్ సెక్షన్ ఈస్ క్లియర్ ఫర్ అన్ అడిక్వేట్ డిస్టెన్స్ బియాండ్ ద ఇంటర్మీడియట్ బ్లాక్ సిగ్నల్స్ అండ్ ద ట్రైన్ ఈస్ రిక్వైర్డ్ టు స్టాప్ ఎట్ ద ఇంటర్మీడియట్ బ్లాక్ సిగ్నల్. మనకి అడిక్వేట్ డిస్టెంట్ అంటే 400 మీటర్స్ బ్లాక్ సెక్షన్ కానీ నుంచి 400 మీటర్స్ డిస్టెన్స్లో మనకి బండి ఏం లేదు, క్లియర్గా ఉంది అప్ టు ఐబీ సిగ్నల్. నెక్స్ట్ బియాండ్ ద అడిక్వేట్ డిస్టెన్స్ కూడా క్లియర్గా ఉన్నప్పుడు మనకి ఈ సిగ్నల్ ఎల్ఎస్ఎస్ డిస్టెంట్ సిగ్నల్ అన్నది ఎల్లో చూపించడం జరుగుతుంది. ద ట్రైన్ ఈజ్ రిక్వైర్డ్ టు పాస్ త్రూ ఐబీ సిగ్నల్ ద్వారా పాస్ త్రూ అవ్వాలంటే మనకి గ్రీన్ చూపిస్తుంది, పాస్ త్రూ అయినప్పుడు గ్రీన్ చూపిస్తుంది. ఓకేనా, సో ఇది ఈ అకేషన్స్లో మనకి కాంబినేషన్ ఆఫ్ ద సిగ్నల్స్. ఇక్కడ వరకు మనం కంప్లీట్ డిస్టెంట్ సిగ్నల్ గురించి చూసుకున్నాం. ఓవరాల్గా మీకు సింపుల్గా చెప్పాలంటే డిస్టెంట్ సిగ్నల్ అనేది ఒక పర్మిసిబుల్ సిగ్నల్, అది ఒక స్టాప్ సిగ్నల్ కాదు, కానీ ఒక స్టాప్ సిగ్నల్కి ప్రీ వార్న్ చేయడానికి కోసం అరేంజ్ చేసింది. ఇక్కడ రెండు అకేషన్స్ ఉంటాయి, ఒకటి డిస్టెంట్ సిగ్నల్, ఇంకొకటి డబుల్ డిస్టెంట్ సిగ్నల్. సింగిల్ డిస్టెంట్ సిగ్నల్లో అది కాషన్ చూపిస్తుంది, నార్మల్గా టేకెన్ ఆఫ్ చేయనప్పుడు అటెన్షన్ కానీ ప్రొసీడ్ కానీ చూపిస్తుంది. డబుల్ డిస్టెంట్ ఏరియాలో డిఫాల్ట్గా మనకు అటెన్షన్ చూపిస్తుంది, టేకెన్ ఆఫ్ అయినప్పుడు ప్రొసీడ్ చూపించడం జరుగుతుంది. సింగిల్ డిస్టెంట్ ఏరియా అనేది స్టాప్ సిగ్నల్ నుంచి 1000 మీటర్లు అరేంజ్ చేస్తాము, పీ మార్కర్తో ఇండికేట్ చేస్తాము. డిస్టెంట్ సిగ్నల్ని వార్న్ చేయడానికి ఒక సిగ్నల్ వార్నింగ్ బోర్డ్ అన్నది 400 మీటర్స్లో పెట్టుకుంటాము. డబుల్ డిస్టెంట్ ఏరియాలో 2000 మీటర్స్ కాడ మనం ఒక డిస్టెంట్ సిగ్నల్, ఇంటర్మీడియట్గా 1000 మీటర్స్ కాడ ఒక ఇన్నర్ డిస్టెంట్ పెట్టుకుంటాము. నెక్స్ట్ ఈ డిస్టెంట్ సిగ్నల్ అనేది అప్రూవ్డ్ స్పెషల్ ఇన్స్ట్రక్షన్ సిఆర్ఎస్ అప్రూవల్ తీసుకొని మనం కంబైన్ చేసుకోవచ్చు. కొన్ని అకేషన్స్లో లెవెల్ క్రాసింగ్ గేటు అవుట్ సైడ్ స్టేషన్ లిమిట్లో కంబైన్ చేయాల్సిన ఉన్నప్పుడు పీసీఎస్టీ గారు సరిపోతారు, శాంక్షనింగ్ అథారిటీ. జిఎం గారు ఎప్పుడంటే మనకి డిస్టెంట్ సిగ్నల్ ఎటువంటి యార్డ్ రీమోడలింగ్ లేదు, అట్లాంటప్పుడు మనకి జిఎం గారు సఫిషియంట్. ఐబీ సిగ్నల్ ఎటువంటి యార్డ్ రీమోడలింగ్ లేదు, కానీ ఐబీ సిగ్నల్ ఎటువంటి స్లిప్ సైడింగ్ కానీ క్యాష్ సైడింగ్ కానీ లేనప్పుడు, లేదా ఆటోమేటిక్ సిగ్నలింగ్ ఎటువంటి స్లిప్ సైడింగ్ క్యాష్ సైడింగ్ ఎక్సెప్షన్ అవి కాకుండా యార్డ్ రీమోడలింగ్ లేనప్పుడు మనకి జిఎం గారు శాంక్షన్ చేయొచ్చు. ఈ 3 అకేషన్స్లో జిఎం గారు శాంక్షన్ చేయొచ్చు. ఈ డిస్టెన్స్ సిగ్నల్ అనేది ఏ సిగ్నల్తో కంబైన్ అవుతుంది అంటే లాస్ట్ స్టాప్ సిగ్నల్తో కంబైన్ అవుతుంది, లెవెల్ క్రాసింగ్ గేట్ సిగ్నల్తో కంబైన్ అవుతుంది, ఐబీ సిగ్నల్తో కంబైన్ అయినప్పుడు ఎటువంటి ఆస్పెక్ట్లు ఉంటాయి అన్నది మనం క్లియర్గా చూసుకున్నాం. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ ఒక్కటి మనకి ఒక వీడియో అయింది. నెక్స్ట్ ఈ రూల్స్ మొత్తం మనకి డే టు డే లైఫ్లో అప్డేట్ అవుతూ ఉంటుంది మనకి యాజ్ పర్
లేటెస్ట్ టెక్నాలజీ వచ్చినప్పుడు అప్గ్రేడ్ అయినప్పుడు మనకి రూల్స్ అన్నది అప్డేట్ అవుతూ ఉంటుంది. యాజ్ పర్ అమెండ్మెంట్స్ మీరు రూల్స్ని అప్డేట్ చేసుకోండి. అంతేగాని ఇది మనం చెప్పే ప్రతి పాయింట్ మనకి ఎల్డీసీ ఎగ్జామ్ పర్పస్ కోసమే. మీ డ్యూటీలో దీనికోసం కాదు, ఇది ఎల్డీసీ ఎగ్జామినేషన్ పర్పస్ కోసమే. మీ డ్యూటీలో మీకు సంబంధించిన అప్డేటెడ్ జిఎన్ఎస్ఆర్ మీరు ఫాలో అవ్వండి. ఎందుకంటే ఇప్పుడు చేసిన వీడియో మీరు ఎప్పుడు చూస్తారో తెలియదు. సో ఇప్పటికి ఉన్న రూల్ ఇది. ఈ రూల్స్ మనకి అప్డేట్ అవుతూ ఉంటాయి. అమెండ్మెంట్స్ ప్రకారం మనం ఆ రూల్ని అప్డేట్ చేసుకొని దాన్ని మనము నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకోవాలి, దానికి సంబంధించిన నాలెడ్జ్. ఇప్పుడు మనం చేసే ప్రతి వీడియోస్ ఎల్డీసీఈ ఎగ్జామినేషన్కి ఉద్దేశించిందే కానీ సేఫ్టీ రిలేటెడ్ కాదు. ఇప్పుడు చెప్పే ప్రతి పాయింట్ మనకి ఎల్డీసీఈ ఎగ్జామ్కి సంబంధించిన వీడియోస్ ఇవన్నీ. మీ ఎల్డీసీఈ ఎగ్జామినేషన్ కొరకు చేసిన వీడియోస్. ఓకేనా? ఇది మీరు జాగ్రత్తగా అర్థం చేసుకొని రిపీటెడ్గా విని మీరు అర్థం చేసుకొని మీ ఎల్డీసీ ఎగ్జామ్లో మీరు సక్సెస్ అవుతారని నేను భావిస్తున్నాను. ఓకేనా? థ్యాంక్ యూ. ఇదే విధంగా మనము కంప్లీట్గా జిఎన్ఎస్ఆర్ మొత్తాన్ని కంప్లీట్ చేయటం జరుగుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ.